అన్న చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయని చెప్తా ఉన్నారు. గోపీనాథ్ గారు మరి అప్పుడు కరెక్ట్ చేసిండు. ఒకవేళ నిజంగా ఇస్తే ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. ఎవరు ఏ పార్టీ అయినా ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేయాలి. నా విన్నపం ఏంటంటే ప్రజలు ఎవరు కనువింపు కలగాలి. ఏదో వీడు ఉన్నోడు కదా, వీడు లేనోడు కదా, వీడు మనోడు కాదు కదా అన్నట్టు కాదు. మతభేదాలు పెట్టుకోవద్దు. సామరస్యంగా, నిజాయితీగా, నమ్మకంగా వీని ఓటేస్తే మంది కాదు, ఎన్ని లక్షల మంది అయితే ఇక్కడ నివాసిస్తున్నారో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో అందరికి మేలుకోగలంటే కనువిప్పు చేసుకొని సరైన వ్యక్తిని ఎన్నుకుంటే సరైన పరిపాలన ఉంటుంది. ఎక్కడైతే వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, గవర్నమెంట్ ఏవైతే రాయితీలు ఇంతిస్తుందో, గవర్నమెంట్ ఏవైతే ముద్రా లోన్ వస్తున్నాయో అవి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. ఈవెన్ ఒక్కటి కదా, అన్ని సరైన వ్యక్తిని తీసుకోవాలి. వాడు సరైన వ్యక్తి ఉంటేనే వేయాలి. అది నా వినపం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కరెక్ట్ పనులు జరిగాయన్న, సంక్షేమ పథకాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంట్ కావచ్చు. నాకు తెలిసినది అంటే GTS టెంపుల్లో యాజ్ ఎ పూజ సామాగ్రి షాప్ నాది. 13 మందిని కమిటీ మెంబర్స్ ని కోరి మంచి వ్యక్తులని, చదువుకున్న వ్యక్తులని, రిటైర్డ్ పర్సన్ ని టైం ఇచ్చే వాళ్ళని, బిజినెస్ మ్యాన్ కాదు, 13 మందిని కోరి ఎన్నుకొని నేనే కాశీగూడకి వెళ్ళి ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో నేను దాఖలు చేస్తే ఒక్కని తీసుకోలేదు. కార్పొరేటర్ ఎమ్మెల్యే గారు గోపీనాథ్ గారు ఒక్కరిని తీసుకోలేదు. వాళ్ళ పార్టీ మెంబర్స్ ని ఆయన చేతికి అనుచరులను తీసుకుని తప్ప ఏనాడు గాని గుడికి వచ్చి ఇట్లా దేవుని భక్తిపూర్వకంగా మొక్కింది లేదు. ఇటువంటి వాళ్ళని మరి ఏమనాలి? వాడు కావచ్చు ఇంకొకటి వస్తున్నాడు, వాడంతా తయారైండు. వాడు కావచ్చు ఇప్పుడు పార్టీ మారింది, వీడు కావచ్చు ఇంకొకటి వస్తున్నాడు. కానీ సరైన వ్యక్తి ఇప్పుడు గుడి అంటేనే, దేవస్థానం అంటేనే ఒక ప్రశాంతమైన భక్తితోని వెళ్ళేదాది. అక్కడ ఎటువంటి పిల్లల్ని ఎవరిని తీసుకోవాలి చైర్మన్ గా? సరైన వ్యక్తుల్ని, ఒక పెద్ద మనుషులని, అక్కడ ఉన్న నివసించే వాళ్ళని, గుడికి వచ్చేటోళ్ళని, వాళ్ళని తీసుకోవాల్సింది తప్ప వాళ్ళ అనుచరులను తీసుకుని ఏనాడు గుడికి వచ్చి దాఖలు లేవు. వాళ్ళని వచ్చి కార్పొరేటర్ గా అది చైర్మన్ పోస్ట్ ఇస్తే ఇది న్యాయమా? గత ప్రభుత్వం అట్లనే ఇచ్చింది, ఇప్పుడు పాలన ప్రభుత్వం కూడా అలానే ఇస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది మారాలంటే ప్రజల్లోని వ్యక్తిత్వం పరివర్తన రావాలి. వీళ్ళు కూడా సరైన వ్యక్తికి ఇస్తేనే ఇప్పుడున్న పరిపాలన కొనసాగుతుంది కంటిన్యూ. లేకుంటే గత ప్రభుత్వం ఎలాగుందో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉందండి. అదొక వినపం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చనిపోయినాయి కాబట్టి కొందరు అతని ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది, సింపతితో గెలిచే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. ఫ్యామిలీకి ఇస్తారా, బయటకి ఇస్తారా, అది కరెక్ట్ కాదు. సరైన వ్యక్తి ఎవరున్నా కూడా. సరైన వ్యక్తి అంటే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. అంటే మీకు అందులో ఏ సరైన వ్యక్తి లాగా అనిపించలేదు? ఎంతమంది ఓడిపోయిన వాళ్ళు? ఇప్పుడైతే CN రెడ్డి గారు నడుపుతున్నారు కాంగ్రెస్ నుంచి. కాలనీ కొత్త అతను యాక్చువల్ వచ్చి జస్ట్ 4 years 4 years అవుతుంది అనుకుంటా. ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వ్యక్తి అంటే ఈయన జర వీధి తిరిగి కొన్ని పనులు చేశాడు. కన్ను ముందు కనబడుతుంది. అంతే కదా, కనబడిన వాళ్ళకి వేయాలి. అది నా వినపం. ప్రజలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అంటే ఏం చెప్తారన్న ప్రజల తరపున? ప్రజలకు ఏం చెప్తారు? మీకు సంబంధించి ఎమ్మెల్యే ఎవరు కావాలని చెప్తారు ప్రజలకి మీ తరపున? ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఎవరు కోటేయాలి వస్తే బాగుంటుంది చెప్పి మీరు చెప్తారు. ఎవరు పని చేస్తే వాళ్ళది. ఇప్పుడు ఒక పార్టీకి చెప్పి ఒక పార్టీ అది కాదు కదా. ఎవరు సరైన వ్యక్తులు ప్రజలకు అందరికి తెలుసు. ఎవరు కరెక్ట్ మనుషులు ఉన్నారో వాళ్ళకే వేయాలని, ఒకరికి వీనికే వేయాలని చెప్పలేం కదా. నా అభిప్రాయం నాకు ఉంటుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. సరైన వ్యక్తికి వేయాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాళ్ళు చేయగలుగుతారా లేడా, అప్పుడే వచ్చిండా, అది పుట్టుకతోనే రావాలి ఏదైనా. అంతేగాని ఇప్పుడు ఏదో టికెట్ వచ్చేసింది కదా నేను చేసేస్తా అంటే అది కానిపా. చెప్పండి, మాగంటి గోపీనాథ్ గారు ఆరోగ్యం పరిస్థితి బాగాలేక చనిపోయారు. హ్యాట్రిక్ గా 3 సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచి చనిపోయిన పరిస్థితి. నెక్స్ట్ మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? అయితే ఇప్పుడు BRS కే సపోర్ట్ చేసినాం కదా, ఒకసారి మన బీజేపీ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. ఎందుకు బీజేపీకి? ఎందుకు? కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది కదా. మళ్ళీ కాంగ్రెస్ అంతా లేదు కానీ బీజేపీ అంటే ఓవరాల్ ఇండియా కూడా బీజేపీ సపోర్ట్ ఉంటది. అందుకని మనకు బీజేపీ అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో, ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది కాబట్టి నెక్స్ట్ సంక్షేమ పథకాలు అందే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఏదైనా విషయం ఉంటే మనం వెళ్ళాలి అంటే ఎమ్మెల్యేతో మళ్ళీ కొట్లాడి మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది వేరే పార్టీ గెలిస్తే. అదే ప్రభుత్వం ఉందనుకో, ప్రభుత్వం తరపున డైరెక్ట్ అతను చూసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే సెంట్రల్ నుంచే బీజేపీ ఉంది కాబట్టి అందరు బీజేపీ సపోర్ట్ తెచ్చుకుందామని బీజేపీ అట్లా. బీజేపీకి ఎవరున్నారు క్యాండిడేట్ మరి ఇప్పుడు? కరెక్ట్ ఎప్పుడు క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే లంకాల దీపక్ మన పోటీ చేసిండు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇంకెవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? అతనికి ఇచ్చే ఛాన్స్ లేదు, అతనికి ఇస్తే కొంచెం అతనికి ఛాన్స్ ఉంది. మంచి జరిగే ఛాన్స్ ఉందా మరి ఇక్కడ? ఇక ఛాన్స్ ఇచ్చి చూస్తే మనకు తెలుస్తుంది. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా కరెక్ట్ సమయానికి అన్ని విషయాలు బాగా చూసుకున్నాడు? బాగా చూసుకున్నాడు. 3 సార్లు గెలిచినప్పుడు 3 సార్లు బాగానే, మేము కూడా బాగానే సపోర్ట్ ఇచ్చినాము. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎందుకని ఇక్కడ మన బీజేపీ
ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంది అనుకుంటున్నారు? అంటే కొందరేమో కవిత దిగే ఛాన్స్ ఉంది అంటున్నారు, కొందరు కేటీఆర్ గారి వైపు దిగే ఛాన్స్ ఉంది అంటారు, కొందరు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు దిగే ఛాన్స్ ఉంది అంటారు. ఎవరికి ఇస్తే బాగుంది? కొందరేమో వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే కూడా వాళ్ళ భార్యకి ఎవరికైనా ఇస్తే బాగుంటది. ఆయన తరపు నుంచే వాళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకుంటారు. మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే ఇక మళ్ళీ ఎట్లా మారుతుందో తెలియదు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫ్యామిలీ లేకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే, కవిత గౌస్ ఎవరికైనా ఇస్తే క్యాడర్ ఇట్లా ఏమన్నా ఇచ్చుకోపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? ఉంది. మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఖచ్చితంగా బీజేపీ కావాలంటారు. వస్తే బాగుంటది, ఛాన్స్ ఇచ్చి చూద్దామని. అంటే ఇప్పుడు అందరికీ జరిగినాయి అని చెప్పమండి, అందరికీ జరిగినవి అయితే చెప్పము. ఎందుకంటే ఇప్పుడు దానిలో కొందరు ఉన్నారు, కొందరు లేరు. లబ్ధి పొందిన వాళ్ళు మాకంటి బాగానే అని అంటారు, పొందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే అగెనెస్ట్ ఉంటారు. ఎవరైనా కూడా మొత్తం ఈక్వల్ గా మాకంటి సూపర్ అని ఎవరు అన్నారు కదా. అంటే చేసే వాళ్ళకైతే చేశారు, మనకైతే మన సైడ్ అయితే ఏం రాలేదు. ఎట్లా మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు, మరి నిజంగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? నేను అంటే ఇప్పుడు క్యాండిడేట్లను బట్టి, ఒకవేళ క్యాండిడేట్ బట్టి మనం అనుకున్న క్యాండిడేట్లను బట్టి వాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు సీఎం రెడ్డి అన్న కూడా ఖచ్చితంగా ఇస్తే గెలుస్తాడు. నవీన కాంగ్రెస్ నుంచి, నవీన్ అన్నకి ఇస్తే కాంగ్రెస్ నుంచి వాళ్ళు గెలుస్తారు. ఇక టీఆర్ఎస్ నుంచి అయితే ఎవరు కూడా లేరు, కూడా కష్టం ఇక అంతే. ప్రభుత్వం అది ఉంది కాబట్టి అది ఇస్తే బాగుంది అభిప్రాయం అంతే. ఇక ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తే పనులు కూడా అయిపోతాయి, ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి చేయగలడానికి కూడా బాగానే ఉంటది. ఇప్పుడు కాలిపిల్లి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకున్న వాళ్ళ ఫండ్స్ ఇయర్, ఇప్పుడు అయినా కూడా టీఆర్ఎస్ గెలిపించినా కూడా లేరు, ఫస్ట్ క్యాండిడేట్స్ లేరు కదా, ఎవరు చేస్తారనే హోప్స్ కూడా లేవు, అసలు ఎవరు అనేది కూడా లేదు కదా. అసలు ఇప్పుడు సస్పెన్స్ లో ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్, అది ఎవరిని నిల్చోబెడతారు అనేది సస్పెన్స్ లో ఉంది కాబట్టి. అది ఒకవేళ సస్పెన్స్ లేకుండా ఎవరైనా క్యాండిడేట్ ని రిలీజ్ చేసింటే ఈ క్యాండిడేట్ కరెక్టా లేదని అవుతుండే. అట్లా అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది మొన్నటిదాకా కూడా, చనిపోయే వరకు కూడా. మరి అప్పుడు సంక్షేమ పథకాల విషయంలో వచ్చి ప్రజలకి సమస్య వచ్చినప్పుడు తొందర ఆదుకునే ప్రయత్నం చేసిండా సంక్షేమ పథకాల విషయం? చేశాడు, ఆయన కూడా చేసిన కాడికి ఆయన కూడా, అవునవును ప్రభుత్వం ఎట్లా ఆయన కూడా చేసిన కాడికి ఆయన కూడా చేసిండు, కాదంటలే. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని బట్టే మన క్యాండిడేట్, ఇక్కడ ఉన్న క్యాండిడేట్లు ఉన్నప్పుడు సీఎం రెడ్డి అని ఉన్నాడు కార్పొరేటర్ ఇక్కడ ఏరియాలో, ఏమైనా సమస్య చెప్తే ఎంబడే పరిష్కరిస్తాడు ఇక్కడ మాకు. కాబట్టి ఆయన కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇన్ని సేవలు చేసినప్పుడు ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్యేకి ఆయన టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. అంటే ఒకే వ్యక్తి 3 సార్లు గెలిపించారు కాబట్టి ఒక వ్యక్తి మారిన పార్టీ మన ఏమైనా ఎక్కువ జరిగే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారు? అంతే 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 అండి, ఇక వ్యక్తి మారాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తిని చూసాము, 3 years చూసాము, ఇంకా ఆయన ఏదో దురదృష్టవశాత్తు ఆయన స్వర్గస్థులు అయినరు. ఇప్పుడు వేరే వాళ్ళకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మనకు కూడా కొంచెం డెవలపింగ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు పాత వాళ్ళకి ఇస్తే కష్టమే. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకి ఇచ్చినా కూడా కొట్టేస్తుండొచ్చు, లేదంటే సీఎం రెడ్డి అన్న కూడా కొట్టేస్తుండొచ్చు. అట్లా వాళ్ళకే నా అభిప్రాయం అయితే ప్రభుత్వం ఉన్నకు గెలిపిస్తే మనకి ఏమైనా నిధులు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, చేసేదానికన్నా కొంచెం ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే కొంచెం ఫండ్స్ ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా, మళ్ళా అంత కథ. ఇక ఇచ్చినాం అయిపోయింది, ఇక ఇస్తే వీళ్ళకి ఇచ్చేసేయాలి అంతే. పైన అయితే కాంగ్రెస్ అయితే మాత్రం ఏం అంత లేదు, కానీ ఇక పైన ప్రభుత్వం అయితే లేదు. కేసీఆర్ ఉన్నట్టు ఎవరు లీడర్ లేరులేండి పైన అయితే. కానీ ఇక లోకల్ గా మాత్రం మనం సీఎం రెడ్డి అన్నకు అట్లా ఇచ్చేసి ఎమ్మెల్యే టికెట్ వస్తే, లేదంటే నవీన్ అన్న కన్నా ఇట్లా ఇచ్చేసి వాళ్ళకి ఏదో చేయాలంతే. మాగంటి గోపీనాథ్ ఉన్నట్టు వ్యక్తిగతంగా మంచిగా చేసిండు, కానీ కొన్ని పనులు బాగా చేసిండు, కొన్ని పనులు చేయలేడు. గల్లె రోడ్లు, కరెంటు గురించి 2-3 సార్లు ఇక 10 సంవత్సరాల నుంచి కంప్లీట్ చేస్తే కూడా, రాసిస్తే కూడా ఏమి నెరవేరలేదు. ఆ విధంగా గల్లీ లేదా విధిగా అట్లనే అలాగే ఉన్నాయి. చిన్న చిటిక పెద్ద పని చేసి నల్లలని మెయిన్ రోడ్ గదిగిది వేసిండ్రు అంతే. ఇట్లా మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయని అంటున్నారు, ఇంకో 6 నెలల లోపు ఎవరు గెలిస్తే మంచిది? ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అంటే, ఆయననేమో బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు మింగిండు, ఇష్టం ఉన్న ట్యాక్సులు పడి ఇది అవుతున్నాయి. రూపాయి ఉంటే రూపాయిన్నర అయిపోయింది. ఇక కాంగ్రెస్ జమాలని అంటే ఇక ఇప్పుడు వచ్చేది అంతా అదో రకం క్యాండిడేట్. ఎట్లా మరి ఎవరు గెలిస్తే మంచిది? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్? నాకైతే బీజేపీ గెలిస్తే బాగుంటది అనుకుంటా. ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరున్నారు? బీజేపీ నుంచి ఏదో లంకాల దీపక్ రెడ్డి. అవును. అరే ఓడిపోయినా పర్వాలేదు, ఆయన గెలిస్తే చాలు.
ఆయన వాళ్ళు మినిస్టర్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఆదుకుంటారు, ఆదుకొని పని చేయమని చెప్తారు. అది వ్యక్తి ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ నుంచి ఇప్పుడు BJP ప్రభుత్వం రాజు చేతిలోనే ఉన్నది కదా సార్, ఉన్నదంతా అధికారం అంతా బీజేపీ చేతిలో ఉన్నది. ఏది కావాలన్నా కూడా అది అవుతుంది. ఏదైనా కూడా సెంట్రల్ ఫండ్ అన్న చేసి తెచ్చి చేయించగలుగుతాడు ఏదన్నా ఉంటే. అంతేగాని తప్ప నాకైతే ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి విశ్వాసం తప్పిపోయింది. అసలే లేదు, విశ్వాసం అసలు లేనే లేదు. ఒకసారి పరిపాలన చూసినాం. నాకైతే ఏం వ్యక్తిగతంగా అంతా వేస్ట్, అదంతా మసిబూజి మారడిగా చేయడం, అంతేగాని తప్ప ఇదంతా గల్లీలో కరెంటు వైర్లు తీయమని చెప్పేసి అని అంటే ఎప్పుడు వచ్చినా కూడా మాగంటి గోపీనాథ్ ఎప్పుడు వచ్చినా కూడా ఈసారి ఎలక్షన్ లో ఓటు వస్తే ఓటు అడగనీకి వచ్చే ముందు మేము తీసేసే ఓటు అడుగుతామని నేను. ఈ 15 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటిదాకా ఎవడు మాకైతే బీజేపీ వస్తే బాగుంటది. తీసాడు, తీసాము. అరే అయితే ఆ తర్వాత మేము ఏం చేయాలో చేసుకుంటాం. నా అభిప్రాయం అది, నీ అభిప్రాయం అది, అంతే. ఒకరికి చికెన్ తిందాం అనుకుంటారు, మటన్ తిందాం అనుకుంటారు.